మీడియా మిత్రులందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ లేట్ వచ్చినందుకు, నా తప్పేం కాదు. ఖైరతాబాద్ దగ్గర ఇంకో జంక్షన్ దగ్గర అక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో అక్కడ చాలాసేపు ఆపేశారు, అందుకే లేట్ అయ్యాను. సారీ 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 సారీ. కమిట్మెంట్ గురించి మాట్లాడాలంటే టైం సరిపోదు. ఒక గంట, 2 hours 3 hours సరిపోదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ కమిట్మెంట్ అంటే అందరూ ఏమనుకుంటున్నారు, కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ కదా, అది కాదు. ఈ మూవీ బేసికలీ నేను 2 లైన్స్లో చెప్తాను. ఇట్స్ బేసిక్లీ మన కమిట్మెంట్ టువర్డ్స్ మన వర్క్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్, ప్రొఫెషన్. అలా కమిట్మెంట్ అంటే మీరు మీ ప్రొఫెషన్ కోసం, మీ ఫ్రెండ్షిప్ కోసం, మీ ప్రేమ కోసం, మీ వర్క్ కోసం ఎంత వరకు వెళ్తారు, ఎంత కమిట్ చేయగలుగుతారు అనేది సినిమా ఇది. అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్ మూవీ విత్ సూపర్బ్ ఏమంటారు దాన్ని, పవర్ఫుల్ మెసేజ్. ఈ మెసేజ్ ఏంటంటే బేసిక్లీ ఆ కమిట్మెంట్ కోసం మీరు ఎంతవరకు వెళ్తారు, అండ్ ఆ కమిట్మెంట్ వరకు మీరు వెళ్ళినప్పుడు వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూ క్యాన్ ఫేస్ ఇన్ లైఫ్, ఇన్ సొసైటీ అనేది ఈ మూవీ. సో August 19th మీరు అందరూ ఆడియన్స్ ప్లీజ్ దయచేసి మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. డెఫినెట్లీ మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. సో ప్లీజ్ August 19th అందరూ వెళ్ళండి, మా సినిమా చూడండి అండ్ గివ్ అస్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. కమిట్మెంట్ సినిమా గురించి చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఈ సొసైటీలో జరుగుతున్న, మన రియల్ లైఫ్లో జరుగుతున్న ప్రతి సందర్భాన్ని మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మీ కళ్ళ ముందు కనపడతాయి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి కానీ, అంటే మీరు ట్రైలర్ చూసి మాస్ మసాలా మంచి పిక్చర్ అనుకుంటారు. సో మెసేజ్ని ఒక మంచి కాజ్ని, ఒక మంచి మెసేజ్ని చెప్పే విధానంలో డైరెక్టర్ గారు లక్ష్మీకాంత్ గారు ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఉంటుంది. ఆయనది ఒక డిఫరెంట్ వే తోటి ఒక మంచి మెసేజ్ని సొసైటీకి అందించడానికి చేసిన మంచి ప్రయత్నం కమిట్మెంట్. ఇలాంటి ప్యాషనెటిక్ ఒక పిక్చర్ని ప్రొడ్యూసర్ గారు చాలా కష్టపడి, చాలా కొంచెం ఇంత టైం వచ్చినా కూడా ఓపికతో కష్టపడి చేసినందుకు వాళ్ళకి నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ దీంట్లో చేసిన ప్రతి ఆర్టిస్ట్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ నాకు ఎస్పెషల్ ఏంటంటే డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ గురించి సపరేట్గా ఒక 2-3 రోజులు నాతో ఒక వర్క్షాప్ లాగా చేసి మరి చేయించారు. నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను దీంట్లో. సో మీ అందరూ August 19th థియేటర్స్కి వెళ్ళి కమిట్మెంట్ చూడండి. 100% మీరు 100% ఎంజాయ్ చేస్తారు. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్, 100% ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికలీ కమిట్మెంట్ ఇండస్ట్రీలో మీరు కమిట్మెంట్ అనగానే మీరు ఏదో అనుకుంటారు, కానీ కమిట్మెంట్ సినిమా చూస్తేనే కమిట్మెంట్ అంటే ఏంటని తెలుస్తుంది. నాకు కూడా అలాగే తెలిసింది. నేను కూడా ఇంతకుముందు ఏదో అనుకునేవాడిని. బట్ ఆ క్యారెక్టర్ని ఆ కసితో చేసిన ప్రతి ఆర్టిస్ట్, ఆ అబ్బాయి మూతులు గట్టిగా పెట్టాడు. నాకు అనిపించింది ఆ టైంలో నేనందుకు అక్కడ లేను, నేను ఎంత బాగుండేది అనుకున్నాను. అసలు అమిత్ గారు చేసిన క్యారెక్టర్కి కత్తి తీసుకొని అలా నరికేస్తే రక్తం ఇలా పైకి వచ్చినప్పుడు నాకు రక్త చరిత్ర గుర్తొచ్చింది. బేసికల్లీ రక్త చరిత్ర అనేది అంటే ఇప్పుడు కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే రైట్. మీరందరూ August 19th థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అని నేను చెప్పను. ఎందుకంటే నేను సినిమా తీస్తాను, మీరు చూస్తే చూడండి, లేకపోతే మానేయండి. ఇది నా స్టైల్. కానీ కమిట్మెంట్ గురించి చెప్పాలి కాబట్టి వెళ్ళండి. కమిట్మెంట్లోని ఎమోషన్ కథ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పారు. ఒక సింగిల్ పాయింట్లో చెప్పండి, ఇది పైసా వసూలండి. ఒక టికెట్కి 4 స్టోరీ 4 డిఫరెంట్ వర్డ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఫర్ మీ ఇట్స్ వెరీ స్పెషల్ ఫిల్మ్. ప్లీజ్ August 19th థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఐ డోంట్ నో తెలుగు, బట్ ఐ ట్రై టు స్పీక్. నా పేరు యావర్ అహ్మద్. And this is my first film, and I had a lot of good experience with my Amit bro and all of my mates, actors. And I don't want to take your spacious time much more. I just want to say that on 19th of August, you have to come
and watch Commitment movie and enjoy yourself. And already my Amit bro has told you that everything about the Commitment, so there is no words to explain much more about this film. So just need your blessing, and just I want everyone to spread love. That's it. Thank you so much. గారు నీలిమ గారు ఫర్ మేము చెప్పగానే వెంటనే ఒప్పుకొని మంచి సినిమాకి వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దే హవ్ డన్ దేర్ బెస్ట్. థ్యాంక్ యూ మేడం. బల్దేవ్ సార్ రాలేకపోయారు, ఆయన వి మిస్ యూ సార్. అనిల్ సార్, ఐ నో దట్ యూ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దిస్ మూవీ అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ అండి. దే ఎక్కడ నో ఇనిబిషన్స్. ఒక మంచి కథ పబ్లిక్కి ఇవ్వాలని మా ప్రయత్నం, లక్ష్మీకాంత్ గారి ప్రయత్నాన్ని వాళ్ళు 100% వాళ్ళ అబిలిటీకి తగ్గట్టుగా చేశారు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి. 4 కథలు, 4 డిఫరెంట్ మెసేజెస్ అండి. అది సొసైటీకి యూస్ఫుల్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే మనం అసోసియేట్ చేసుకుంటాం. నేను మంచి క్యారెక్టర్ కూడా చేశాను, విచ్ ఈరోజు కొంతమంది పేరెంట్స్ వాళ్ళ లైఫ్స్లో జరిగేవి వాళ్ళందరూ చూసుకుంటారు. సో ప్రతి ఒక్క స్టోరీ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ డెఫినెట్గా మెసేజ్ మేము పంపించాం సొసైటీకి. కొన్ని థింగ్స్ జరిగాయి, బట్ వీఆర్ సారీ ఫర్ దాట్. అండ్ డెఫినెట్గా ఈ ఆగస్ట్ 19th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరు రండి. అదేంటి సినిమా పోస్టర్స్ చూసి అని కాదు, మీరు సినిమా చూశాక డెఫినెట్గా మా ప్రయత్నాన్ని మీరు డెఫినెట్గా సంతోషపడతారు, మీరు ఎంకరేజ్ చేస్తారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది, ఆ దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్స్ ఎవ్రీబడి అండి, ఇవాళ ఇక్కడికి వచ్చి మీరు అందరు ఇంతసేపు వెయిట్ చేసినందుకు మా కోసం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మూవీ. వీ హ్యావ్ డన్ దిస్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ డెడికేషన్. ఏదో మూవీ పోస్టర్స్ చూసో లేకపోతే మూవీ క్లిప్పింగ్స్ చూసో మీరు ఏదో లైక్ యూనో డిఫరెంట్గా ఉంది మూవీ అని అనుకోవద్దు. ఇట్స్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ బోల్డ్ సీన్స్ ఇన్ ఇట్, బట్ దెన్ యాక్చువల్లీ ద మూవీ, ద సినిమా యాక్చువల్లీ యూనో వాంట్స్ దాట్. దానివల్ల మేము ఇవన్నీ పెట్టాల్సి వచ్చింది. అండ్ దెన్ యాజ్ అ విమెన్ producer, I would actually want to say few things that, you know, at personal life lo gani, work life lo gani, there are lot of things that the women actually, you know, goes through. ఈ సినిమా కమిట్మెంట్ అనేది మా చిన్న ప్రయత్నం ఇవన్నీ సొసైటీకి చూపించాలని చెప్పి యాజ్ రెస్పాన్సిబుల్ విమెన్ ఐ వుడ్ వాంట్ టు గెట్ ఫార్వర్డ్ వాట్ వీ కుడ్ డూ బెస్ట్, వీ డిడ్ ఇట్. అండ్ తెలుగు ప్రేక్షకులందరూ ఇది మెచ్చుకుని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ 19th మీరందరూ తప్పకుండా వచ్చి థియేటర్స్లో ఈ మూవీ చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. I think it's been quite a long time since I have been in front of these cameras, because especially in Telugu films, because there was COVID and we were waiting for Commitment to come in theaters. And there was also a point where I felt that, I don't think so that we will be able to make it till theaters. But then I feel it is completely producers and the director, Garu Lakshmikantana's guts and assurance to take this film till the theaters finally. And I'm very, very happy. I think we all are happy. And I think this is the first time I'm getting introduced in front of media with Commitment film. Because when they were shooting for the posters, I was not there due to COVID. And I was not there, unfortunately, at the teaser launch also. So many people don't even know that I am a part of the film too. So firstly, let me introduce myself. I am Tanashq Rajan, if somebody knows and if somebody doesn't know. And I am also a part of this film called Commitment. And I feel really blessed to be a part of this. Because I think Commitment is a kind of a film where many people can relate. There are many characters, there are various characters, various stories. I think some of you will definitely relate with the film and the characters. So that's it. We are coming in theaters on 19th of August finally, and we are very happy. So just bless us with all your blessing. Go in theaters, watch the film. Please do not judge the book by its cover. Go watch the film and then make your reviews. I would just say that. That's it. Thank you so much.